దుర్గతి కరివేసిన అధిపతి ఆజ్ఞతో మన వద్దకొచ్చే ఈ ప్రజాపతి జగనన్న ఆశయాల స్వరము నీకు స్వాగతం ఆ ప్రతి గడపకు చేరిన జగనన్న సంక్షేమం జగనన్నతో చెప్పు మేము అంతా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగనన్నతో చెప్పు మా ఈ సంతోషం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగతి వారధి జగనన్న సారథి ప్రతి గడపకు కదిలే గడప జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో సంక్షేమ కార్యక్రమాలు అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా మీ గ్రామానికి మరి దాంట్లో భాగంగా సచివాలయం కింద సుమారు 26,68,00,000 రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి అభివృద్ధి ద్వారా ఈ గ్రామానికి 2,90,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అక్కలారా చూడండి ఒకసారి చెల్లెలారా మీ అకౌంట్ లోకే డైరెక్ట్ గా అమౌంట్ రావడం జరిగింది. జన్మభూమి కమిటీల ఊరికి ఇలువు వాలంటరీ వ్యవస్థ ఉంది, దాని ద్వారా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే రావడం జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదలకి మరి ఇళ్ల స్థలాలు గాని ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇవన్నీ రావడం జరుగుతున్నాయి. మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే పేదలందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తా ఉన్నారు, ఏమని సూపర్ 6 అని మేము అమ్మఒడి ఇస్తాం లేకపోతే ఇవన్నీ ఇస్తామని చెప్పి వస్తా ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదు ఒకసారి మీరు అడగాలి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే మళ్ళా మేము ఇస్తామని వస్తా ఉన్నారు. మరి అట్లాగే గతంలో రైతు రుణమాఫీ అని చెప్పి ₹1 కూడా పోకుండా మరి బాండ్స్ ఇచ్చారు. ఆ బాండ్స్ తీసి బయటకు అడగాల్సిన అవసరం ఉంది రైతులు కూడా. మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదల పార్టీ మీ అందరికీ ఆర్థికంగా సహాయం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి మెజార్టీతో గెలిపించండి. మరి అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ ఒక బీసీ అభ్యర్థికి ఇక్కడ ఎంపీగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యేగా నాకు మరలా ఇంకో అవకాశం ఇవ్వండి, ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్ చేస్తాను. మరొకసారి చేసినవన్నీ కూడా మీకు కనపడతా ఉన్నాయి. మరి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరి సాగునీరు తాగునీరు కూడా ఇస్తానని చెప్పి మరొకసారి ప్రామిస్ చేస్తున్నాం. అంటే మంచి చేశారనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయండి. మరి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మంచి చేశాడు. ఆయన ప్రతి ఇంటికి మరి అడగటం జరుగుతుంది. మంచి చేశాననుకుంటేనే ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మీరు రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజల దుర్గతి కరివేసిన అధిపతి